రైట్. విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గొర్రెపడెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపు డెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వదిలేసిన ఈ వస్త్రాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ప్రపంచానికి ఏదోలా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ ఇన్నోవేటివ్గా చేసినందుకు ఇందాక స్టోర్స్లో నుంచి చూస్తూ నాకు అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ అరటిపండు నుంచి కూడా ఉదరుతున్న గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే ఇది మనకు డబ్బులు సంపాదించడంతో పాటు మనకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు రావచ్చు, తర్వాత ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ చేయొచ్చు. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామీణ ఉపాధిని ఎలా చేయొచ్చు అనేది ఇది మనంటికి చాలా తార్కాణం. వేస్ట్ టు వెల్త్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కలిపే ఉద్యమం. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు లేదు, కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ ఉమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నరసాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టును కూర్చొని చేసుకునేది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ ప్రపంచంలో వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజానో లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి, వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి, ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి, వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. ఇందాక మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొంతమంది కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, వారి వృత్తిని MBA చదువుతూ భార్యాభర్తలు ఇద్దరు MBA పూర్తి చేసుకొని, కానీ వారికి చేతికి వచ్చిన వాళ్ళ సంస్కృతి ద్వారా వచ్చిన నైపుణ్యాన్ని వాళ్ళు వదలకుండా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలిపాను. ఇందాక సాంప్రదాయం అనేది గుర్తు చేసుకోవడానికి కాదు, మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి.
A civilization is remembered not by what it possesses, but by what it